హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫన్ విత్ స్వాతి శ్రీనివాస్. నేను మీ స్వాతిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టుంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్కి అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇది వచ్చి కార్తీక పూర్ణిమ రోజు తీసిన వీడియో. మేమైతే కోరాపుట్ వెళ్ళాం కదా కార్తీక పూర్ణిమ రోజు. మార్నింగ్ 3 o'clockకి రీచ్ అయ్యాం కోరాపుట్లో. చూస్తున్నారు కదా, ఫుల్ మంచు ఉందన్నమాట. చలి అయితే అంత ఎక్కువ లేదు కానీ మంచి అయితే ఫుల్గా ఉంది. కొద్దిగా చలి అనిపించింది అంతే. మన వైజాగ్లో అస్సలు చలి లేదు కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం చలి అనిపించింది. వెళ్ళిన తర్వాత నేనైతే స్నానం అన్నీ చేసుకొని ఫస్ట్ అయితే కార్తీక పూర్ణిమ రోజు వాళ్ళు వదులుతాం కదా, మేమైతే అక్కడికి వెళ్ళాం. వాళ్ళు వదిలేసి వచ్చాం. వదిలేసి వచ్చిన తర్వాత జగన్నాథ్ పూల్కి కూడా వెళ్ళాం. గుడికి టెంపుల్కి దర్శనం చేసుకొని దీపాలన్నీ పెట్టుకొని అయితే ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు పొడికి ఎంట్రీ వాళ్ళకి లేపి వాళ్ళకి స్నానం అన్నీ చేయించేసి వాళ్ళకి రెడీ చేసి ఇంట్లో అందరం కలిసి మళ్ళీ అయితే ఇక్కడికి పొట్ట దగ్గరికి వెళ్ళాం అనమాట. మాది అయితే కార్తీక పూర్ణిమ రోజు నాగుల చవితి పూజ చేస్తారు. పొట్టకెళ్ళి పాలు వేస్తాము. నాగుల చవితి రోజు పూజ ఎలా చేస్తాము సేమ్ అదే విధంగా కార్తీక పూర్ణిమ రోజు కూడా చేస్తాం అనమాట. నాగుల చవితి రోజు మేమైతే పొట్ల పాలేము, అందుకే అనమాట ఈ కార్తీక పూర్ణిమ రోజే పొట్లు అయితే పాలేసి దీనికి వెళ్తాం. ఇక్కడైతే పిల్లలందరికీ రెడీ చేసి తీసుకొచ్చాం. ప్రసాదాలకి నువ్వుల చలివిడి, అలాగే బియ్యం పిండి చలివిడి, ఇంకా వడపప్పు, పళ్ళు, కాయలు, పాలు అన్నీ తీసుకెళ్ళి ఇక్కడైతే అందరం కలిసి మా తోడుకోళ్ళు నేను మా అత్తయ్య గారు అయితే రాలేదనమాట. నడిచేంత దూరం నడలేను, హెల్త్ బాగాలేదు కదా, అందుకే అనమాట అయితే రాలేదు. మేమే వచ్చాం, పిల్లలు, నేను, మా తోడుకోళ్ళు, మా చిన్నత్తయ్య గారు. మా ఇంట్లో ఈసారి కార్తీక పూర్ణిమ చేశారు కాబట్టి వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు. అందరం కలిసి పూజ చేసుకున్నాం. ఇక్కడ మంచి ప్లేస్ దొరికింది మాకైతే పూజ చేసుకోవడానికి. నాగుల చవితి రోజు అనుకోండి చాలా క్రౌడ్ ఉంటుంది. అదే కానీ కార్తీక పూర్ణిమ రోజు అయితే ఎవరు ఎంత పెద్దగా ఉండరు కాబట్టి ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పొట్ట దగ్గరికి వచ్చి మొత్తం పూజ అంతా ప్రశాంతంగా అయితే చేసుకున్నాం. మా క్రిష్కి ఇలాగ ఓపెన్ ప్లేస్ ఉంటే చాలు, వాడైతే ఫుల్ గెంతుతాడు. అలాగే వాడు గెంతుతుంటే పరిగెడుతున్నాడు అనమాట. వాడికి లాక్కొని తీసుకుని వచ్చి వాడి చేతి అయితే కూడా పాలు, పళ్ళు, కాయలు అన్నీ వేయించాను. పొట్టలోనైతే వేసుకున్న తర్వాత బాణాలు ఉన్నాయి కదా దీపావళికి తీసుకొచ్చినవి, అవైతే ఉంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే పిల్లలు అందరూ అయితే కాల్చాము బాణాలన్నీ. సేమ్ నాగుల చవితి రోజు పూజ ఎలా చేస్తారో అలాగే అనమాట. పొన్నం రోజు నాగుల చవితి పూజ అయితే మేము చేస్తాము ఎవ్రీ ఇయర్. అంతే. నాకైతే పెళ్ళైన కొత్తగా అనిపించేది. ఇప్పుడైతే అలవాటు అయిపోయింది కాబట్టి ఏమనిపించట్లేదు. నేనైతే నాగుల చవితి రోజు మమ్మీతో పాటు వెళ్తాను. పొట్ల మమ్మీ పాలేస్తారు, అప్పుడైతే నేనేం చేయను. ఇలాగ పొన్నం రోజు అయితే చేస్తాను. ఇప్పుడైతే కుకింగ్ అవుతుంది. పూజ కోసం ప్రసాదాలన్నీ రెడీ అవుతున్నాయి. పొట్ట నుంచి వచ్చాం కదా, అందుకోసం ప్రసాదం రెడీ చేస్తున్నాం. ఇటేమో పిల్లలు రావట్లేదు. మా క్రిష్కి లోపల పెట్టి తలుపులేస్తాం. బయటకు వెళ్ళాడంటే పెంకి అవుతుంది. పిల్లలందరూ ఆడుకుంటుంటే మేమైతే పూజ కోసం ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాం. ఈవినింగ్ పూజ కదా, దానికోసం ఈసారి అయితే అత్తయ్య ఏమీ ప్రసాదాలు చేయలేదు, దగ్గరుండి చెప్తే మేమే చేసుకున్నాం. మా చిన్నత్తయ్య గారు, మా తోడుకోళ్ళు, నేను కలిసి చేసుకున్నాం. మాదైతే పెసల బూరెలు చేస్తాం అనమాట. పెసల బూరెలు, అలాగే సూజీ పాయసం, పుట్టుకిలు చేస్తాం. మెయిన్ పెసల బూరెలు అవే చేసి దేవుడి దగ్గర అయితే పెట్టాలి, అదే ప్రిపేర్ అవుతుంది. పొడికినాడు క్రిష్. ఇంకా నేనైతే పూజకి రెడీ అయిపోయాను. పూజకి కూడా అన్ని సర్దిస్తాం. ఇప్పుడైతే పూజ చేయాలి. ఇంకా అందరు రెడీ అయిపోతే పూజ చేస్తాం. పదండి దేవుడి దగ్గర ఎలా చేద్దాము చూపిస్తాను. దేవుడి పూజ ఇట్టా కనిపిస్తా. 50 కవర్లు పెట్టారు చూడు. అందరు రెడీ అయిపోయి క్రిష్ గడే పెంకోడు ఇంకా పూజ చేయనాడు. వాళ్ళ డాడీ పూజ చేయనారు, క్రిష్ గడి పూజ చేయనారు. మేమందరూ రెడీ అయిపోయాం.
పూజ అయిపోయిన తర్వాత టెంపుల్కి వెళ్తాం. గౌరీదేవికి పూజ చేస్తాము. తోరణాలు, పూజ, ప్రసాదం, ఇట్లా పూజ కోసం అయితే అన్నీ సిద్ధం చేస్తాం. అందరూ వచ్చేసారనమాట. ఈ పూజ చేసేటప్పుడు ఇంట్లో అందరం కలిసి ఒక దగ్గర కూర్చొని కథ అయితే ఆలకిస్తాం. ఎవ్రీ ఇయర్ ఎలాగనమాట. ఎక్కడున్నా కూడా పూజ టైంకి అయితే మగవాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. ఇక్కడైతే పూజకి అన్నీ సిద్ధం చేసిన తర్వాత దీపం పెట్టుకొని కొబ్బరికి కొట్టేసుకొని నేనైతే కథ చదివేస్తున్నాను. ఇది నేను ఒడియాలో కథ అయితే చదువుతాను. నాకైతే తెలుగు రాదు, అందుకే ఒడియాయే చదువుతాను. ఇంట్లో అందరికి కూడా ఒడియా బాగా అర్థమవుతుంది, అందుకే ఒడియా చదువుతాను. ఇయర్లీ వన్సే అనమాట నేను ఇలాగ ఒడియా చదివేది, ఎందుకంటే అవకాశం దొరకదు కదా. ఇప్పుడైతే ఒడియా అంతగా లేదు కాబట్టి ఈ కేదారేశ్వర రోజు వ్రతం రోజు కథ అయితే ఒడియాలో చదువుతాను. కేదారేశ్వర వ్రతంకి చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే మడి మీద చేసుకోవాలి పూజ. ప్రసాదాలు ప్రిపేర్ చేసినప్పుడు మడి మీద ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేయాలి. ఇది కొంతమంది ఇంట్లో జోడనోము ఉంటుంది. జోడనోము అంటే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉపవాసం ఉండి పూజ చేస్తారు. కొంతమంది సింగిల్ నోము ఉంటుంది, అంటే మాలాగా. మేమైతే మా ఇంట్లో సింగిల్ నోమే అనమాట. అందుకే లేడీస్ ఓన్లీ ఉపవాసం ఉండి పూజ అయితే చేస్తారు. మగవాళ్ళు అయితే ఉల్లి తల్లులు లేకుండా అయితే తింటారు. ఇలాగ ఫుల్ డే అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత మేమైతే గుడికి కూడా వెళ్తాము. ఈ పూజకి ఏంటంటే 9 అనమాట. మా ఇంట్లో అయితే 9. మా ఇంట్లో పెసల బూలు కాబట్టి 9 పెసల బూలు పెడతాం. అలాగే తోరణాలు కట్టుకుంటాం కదా, ఆ తోరణాలు కూడా 9 ముడులు ఉండే తోరణాలే తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాం. అలాగే పశువు కొమ్ములు కూడా 9, ఆకు చెక్క అరటిపళ్ళు అన్నీ పెట్టేసి నైవేద్యంగా దేవుడి దగ్గర గౌరీదేవి విఘ్నేశ్వరుడు చేసి మేమైతే ఇలాగ పూజ అయితే చేస్తాం. చాలా బాగుంటుంది వైబ్రేషన్ అనేది ఆ పూజ రోజు. ఈ కేదారేశ్వర వ్రతం చేయడం వల్ల మనకి సుఖశాంతులు అన్నీ కలుగుతాయి, ధనం కలుగుతుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళు కూడా చేసుకుంటే పిల్లలు కలుగుతారు అంటారు. కథలే ఉంది. మీరు ఎప్పుడైనా విన్నారా లేదా అన్నది కామెంట్ చేసి చెప్పండి. తెలుగులో కథ ఎలాగ ఉంటుందని నాకు తెలీదు, ఒడియాలో కథ అయితే నాకు తెలుసు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేసి చెప్పండి. షార్ట్ వీడియోలో ఎప్పుడైనా నేనైతే ఆ కథ అన్నది చెప్తాను. తర్వాత ఇక్కడ పూజ అన్నీ అయిపోయిన తర్వాత అందరూ దండం పెట్టుకుని వచ్చారు. ఇప్పుడైతే టెంపుల్ జగన్నాథ స్వామి టెంపుల్ బాబు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు ఇంట్లో పూజ అన్ని కంప్లీట్ చేసుకుని ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేమైతే జగన్నాథ స్వామి టెంపుల్కి అయితే వచ్చేస్తాం. పూరిలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎంత ఫేమస్, మా కొరాపుట్లో జగన్నాథ స్వామి కూడా అంతే ఫేమస్. పూరి జగన్నాథ స్వామి టెంపుల్ తర్వాత సెకండ్ జగన్నాథ స్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అంటే కొరాపుట్లో ఉంది అంటారు. అంత ఫేమస్ అనమాట ఈ జగన్నాథ స్వామి టెంపుల్. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే అనమాట. ఇంట్లో పూజ అయిన తర్వాత ఇక్కడ టెంపుల్కి వచ్చి 365 ఒత్తులతో దీపాలు అయితే పెట్టుకుని జగన్నాథ స్వామికి అయితే దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మేమైతే నైవేద్యం తింటాం. అంతవరకు ఫాస్టింగ్ అయితే ఉంటాం. ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే అనమాట. మా అత్తగారు చేస్తుంటారు, వాళ్ళ అత్తగారు కూడా అలాగే చేస్తుంటారు. వాళ్ళలాగే మేము కూడా అలాగా చేస్తున్నాం అనమాట. మా అత్తగారు ఎలా చెప్పారు అలాగే చేసుకొని వస్తున్నాం. మేమైతే ఫుల్ కార్తీక పూర్ణం రోజంతా మాకు అస్సలు ఫాస్టింగ్ ఉన్నట్టే అనిపించదు, ఎందుకంటే పూజలు తగిలే ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. మార్నింగ్ వెళ్ళి వాళ్ళు తీసి వస్తాం, దాని తర్వాత పుట్టకెళ్ళి వస్తాం, ఇంట్లో నైవేద్యాలు ప్రిపేర్ చేసుకొని ఈవినింగ్ అయినప్పటికీ వ్రతం చేసుకుంటాం. వ్రతం చేసుకున్న తర్వాత ఇలా జగన్నాథ స్వామి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అదే దర్శనం చేసుకొని అప్పుడు ఇంటికి వెళ్ళి నైవేద్యం అయితే తింటాము. ఈ రోజంతా అలాగే గడిచిపోతుంది అనమాట. మాకైతే అన్ని మాసాల కన్నా కార్తీక మాసం అన్నది చాలా పుణ్యమైన మాసం అంటారు. అందుకే ఈ కార్తీక నెల అంతా కూడా చాలామంది నాన్ వెజ్ అయితే తినరు. కానీ మా ఒడిశాలో ఏంటంటే ఈ పొంచుగా అన్నది చాలా ఇంపార్టెంట్. అంటే కార్తీక పున్నము ముందు 4 రోజుల ముందు నుండి పొంచుగా అయితే పడుతుంది. అవి 5 days కూడా ప్రతి ఒక్కరు
తెల్లవారుజాము 4 గంటలు లెగిసి నదిలో స్నానం చేసి వెళ్ళి గుళ్ళకి వెళ్ళి దీపాలు అయితే పెడతారు. ఒకవేళ కార్తీక నెలలో నాన్ వెజ్ తిన్నోళ్ళైతే ఈ 5 డేస్ అయితే తినరు. ఎందుకంటే కొంగ కూడా చేప తినదు అని పురాణాలు అయితే ఉంది. అందుకే చాలామంది ఈ 5 డేస్ అయితే నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టరు. నేనైతే ఈ 1 మంత్ అంతా నాన్ వెజ్ అయితే తినను. కానీ మా హస్బెండ్ ఈ 5 డేస్ ఓన్లీ నాన్ వెజ్ అయితే తినకుండా ఉంటారు. మా కార్తీక పూర్ణిమ అయితే ఇలా గడిచింది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.